వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024 కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే రేపు స్టార్ట్ అవబోతున్నాయి కదా. అయితే వాటికి సంబంధించి సో మనం ఆప్షన్స్ అనేవి అయితే ఏ విధంగా పెట్టుకోవాలి, సో ఏ విధంగా పెట్టుకుంటే సో మనకి కాలేజ్ అనేది అయితే సెకండ్ కౌన్సిలింగ్లో 100%గా వస్తుంది. సో మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నామా. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. వచ్చేస్తే సో మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024 కి సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో 24 నుంచి 26 వరకు కూడా ఈ వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ లో ఫస్ట్ కౌన్సిల్ లో సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాలేని వాళ్ళు, అండ్ ఫస్ట్ కౌన్సిల్ పెట్టకుండా సెకండ్ కౌన్సిలింగ్ డైరెక్ట్ గా వచ్చి సో రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో అయితే సో వెబ్ ఆప్షన్స్ అయితే పెడతారు. అయితే వీళ్ళందరికీ సంబంధించి ఒక 5 to 6 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని సో మీరు ఏంటంటే కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో లేదు ఇది కానీ మిస్ చేసుకున్నారా, సో మనకి థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందో లేదో పక్కన పెట్టండి. బట్ మనకి ఏంటంటే ఇది కానీ మిస్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే మంచి కాలేజ్లో సీట్ అనేది అయితే రాదనమాట. సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సో మీరు కాలేజెస్ అనేవి అయితే సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీకు ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిల్లో సీట్ వచ్చి ఉంటే ఓకేనా. సో మీకు ఫస్ట్ కౌన్సిల్లో సీట్ వస్తే ఖచ్చితంగా మీకు ఫస్ట్ కౌన్సిల్లో వచ్చిన దానికంటే బెస్ట్ ఆప్షన్ ఉన్న కాలేజెస్ మాత్రమే ఇందులో పెట్టండి. అలా కాకుండా సో లేదు ఏదో కాలేజ్ పెట్టాలని చెప్పేసి మీరు పొరపాటున ఫస్ట్ కౌన్సిల్లో వచ్చిన దానికన్నా తక్కువ కాలేజ్ కానీ పెట్టారు అంటే సో ఖచ్చితంగా మీకు ఏంటంటే కాలేజ్ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు తర్వాత మనకి ఫస్ట్ కౌన్సిల్ ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోద్ది. సచ్చినట్టు ఈ కాలేజ్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరికైతే ఆల్రెడీ సీట్ అనేది అయితే వచ్చి ఉంటుందో సో వాళ్ళైతే దానికన్నా బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకొని పెట్టుకోండి. లేదు నా ర్యాంక్ తగ్గట్టు ఇంక ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకుంటే సో మీరు కౌన్సిలింగ్ అయితే పెట్టకండి. సో నేనేమి ఫోర్స్ అంటే నేనేమి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, బట్ ఏంటంటే ఉన్న ఫ్యాక్ట్ అయితే చెప్తున్నాను. సో ఎందుకంటే ఆల్రెడీ మనకి సో ఫస్ట్ కౌన్సిల్ అనేది దాదాపుగా సీట్స్ అనేవి అయితే ఫిల్ అయిపోతాయి. సో మనకి సెకండ్ కౌన్సిల్లో ఇంచుమించు కొన్ని సీట్స్ మాత్రమే ప్రతి కాలేజ్లో అయితే ఉంటాయి. సో అయితే ఇప్పుడు మీరు పెట్టారనుకోండి, సో మీరు పెడితే ఖచ్చితంగా మీకు ఏంటంటే పెద్ద కాలేజ్లో సీట్ రాలేదనుకోండి, సో తర్వాత చిన్న కాలేజ్ పెడితే సో చిన్న కాలేజ్లో సీట్ వచ్చేస్తే ఫస్ట్ కౌన్సిల్ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. సో కాబట్టి చూసుకునేది పెట్టుకోండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనకి ఫస్ట్ కౌన్సిల్లో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇదే మీకు చివరి అవకాశం అనుకోని సో మీకు తెలిసినా తెలియకపోయినా సో కొన్ని కాలేజెస్ అనేవి ఎక్కువ ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వండి. అంటే చాలామంది ఏం చేస్తారంటే నాకు పర్టికులర్ కాలేజ్లోనే ఈ పర్టికులర్ గ్రూపే రావాలని చెప్పేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉంది, సో నాకు వచ్చేసి ఏంటంటే అనిచ్లో సిఎస్సియే కావాలి. సో అయితే నేను సిఎస్సి ఒకటే పెట్టేసి ఇంకా ఆప్షన్స్ అక్కడితో ఆపేస్తారు. సో ఆప్షన్స్ అక్కడితో ఆపేస్తే ఒకవేళ కానీ అక్కడ సీట్స్ ఫిల్ అయిపోయి అనుకోండి, సో మీకు ఇంకా రాలేనట్టే కదా. సో అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే సో మీరు ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువ ఆప్షన్స్ అయితే సో నియర్లీ ఒక 50 to 100 ఆప్షన్స్ ఇస్తే సో ఖచ్చితంగా మీ ర్యాంక్ తగ్గట్టు లేదంటే సో ఎక్కడో దగ్గర మీకు ఏంటంటే సీట్ అనేది వస్తుంది. సో మీ ర్యాంక్ తగ్గట్టే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను. సో ఇందుకే ఫస్ట్ కౌన్సిల్ అయితే ఒక 5,000 అటు ఇటుగా పెట్టుకున్నారు కదా. సో సేమ్ అలాగే సెకండ్ కౌన్సిల్లో కూడా ఒక 5,000 to 6,000 అటు ఇటుగా పెట్టుకొని సో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. అండ్ కొత్తగా కౌన్సిలింగ్ ఎవరైతే పెడుతున్నారో అంటే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చి సెకండ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైతే వచ్చారో సో వాళ్ళకి చెప్తున్నాను. సో మీకు ఏంటంటే ఎంత ర్యాంక్ వచ్చినా, మీకు 1000 వచ్చినా లేకపోతే 1,00,000 వచ్చినా సరే మీ ర్యాంక్ చూసుకొని మీరు ఏంటంటే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. సో మీ ర్యాంక్ ఎంత వచ్చింది సో దాన్ని బట్టి మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని సో లక్ బట్టి ఏమో ఏయూలు వచ్చేమని చెప్పేసి చాలామంది ఏయూలో పెడుతున్నారు. అఫ్కోర్స్ నేను కూడా ఒక 3 years బ్యాక్ అలాగే పెట్టాను. సో అలాగైతే చేయకండి. లక్లో లాటరీలు అయితే ఎంసెట్లో పనిచేయవు. మీ ర్యాంక్ ఎంత అయితే వచ్చిందో ఆ ర్యాంక్ తగ్గట్టే కాలేజెస్ వస్తాయి. సో కాబట్టి మీరు ఏంటంటే మీ ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వచ్చింది అనుకోండి, సో 1 lakh తగ్గట్టు ఏ కాలేజెస్లో సిఎస్సి వస్తుందో సిఎస్సి పెట్టుకోండి. సో లేదు అంటే ఏ కాలేజెస్లో మెకానికల్లో లేకపోతే సివిల్ వస్తుందో ఆ కాలేజెస్ పెట్టుకోండి. ఓకేనా. అంతే తప్పితే సో నాకు ఏయూ వచ్చేయాలని చెప్పేసి ఏయూ ఫస్ట్ ఆప్షన్ పెడుతున్నారు, తర్వాత పెద్ద కాలేజీలు అన్నీ పెట్టేస్తున్నారు. సర్లే ఏదో ఒకటి వచ్చేస్తుంది బై గాడ్స్ గ్రేస్ అని చెప్పేసి ఊరుకొని పోతున్నారు. అలాంటివి అయితే పనిచేయవమ్మా. సో అందుకే చెప్తున్నాను, మంచిగా మీరు ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే పెట్టుకునేటప్పుడు సో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసారు కాబట్టి సో మీరు ఇంకా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.